వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా చూసి ఆ అభిప్రాయాలు, ఆ ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. హరిహర వీరమల్లు అనే సినిమా కంప్లీట్గా ఒక ఫక్త్ కమర్షియల్ ఫిల్మ్. అంటే కమర్షియల్ ఫిల్మ్కి కావలసిన ఎన్ని కోట్లు, వందల కోట్ల ఖర్చు కానీ ఆ సినిమా స్క్రీన్ మీద ఆ కథలో మనం చూసే హైస్ అండ్ ఎలివేషన్స్ కానీ ఏవైనా కూడా అన్ని అద్భుతంగా ఉన్నాయి. మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను బ్రహ్మాండంగా రక్తి కట్టింది. బాగా రక్తి కట్టించడానికి మొత్తం యూనిట్ సభ్యులందరూ ఎంత కష్టపడ్డారో మనకు ప్రతి సీన్లోనే కనిపిస్తుంది. వీటన్నిటిని మించి అంటే ఒక సంగీతం కానీ, ఒక డైలాగ్ కానీ, లేకపోతే ఒక టేకింగ్ కానీ ఇవన్నీ ఎంత బాగా కుదిరాయి, ఎంత బాగా అమిరాయి అంటే వీటన్నిటికీ సపోర్ట్గా ఎంఎం కీరవాణి గారు చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ చాలా అద్భుతంగా అలరారే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయించక్కలేదు. నేను అందుకే ఈ రివ్యూని చెప్పేటప్పుడు నేను 1కి 4 సార్లు ఆలోచించుకుని మీ ముందుకు వచ్చాను. అందుకే నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా ఈ రివ్యూని మీకు నేను సమర్పించడం అన్నదే నా ప్రయత్నం. ఈ సినిమా రెగ్యులర్గా అంటే మనం చూసే ఒక క్లబ్ డ్యాన్సో, ఒక ఐటమ్ సాంగో, లేకపోతే పిచ్చి పిచ్చి కామెడీ డైలాగులు, లేకపోతే ఒక పిచ్చి ఏదో జనాల్ని నవ్వించడం కోసం డైలాగులు, అలాంటి సినిమా మాత్రం కాదు. బట్ 100% హీరోయిజం ఉన్న సినిమా. హీరోయిజం అంటే మామూలు హీరోయిజం కాదు, ఊరికే వంకర టింకర హీరోయిజం కాదు. ఇది ఒక భారతదేశ చరిత్రని, ఒక భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కూడా ప్రతీకగా దాన్ని రిప్రజెంట్ చేసే సినిమాగా ఈ సినిమా తయారైంది. అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ని ఆయుధంగా చేసుకుని ఈ రోజున ఆయన మొత్తం అన్ని చోట్లకి సందర్శించి ప్రతి చోట మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన కథ ఇది. అందుకే ఆయన ఈ కథని ఒప్పుకోవడానికి, ఈ కథని చేయడానికి ఎన్ని ఇబ్బందులున్నా కనీసం రోజుకు 2 గంటలు చెప్పునైనా సినిమా చేసి తనకి ఏమాత్రం తీరిక లేని సమయంలో కూడా ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్టు ఈ రోజున ఈ దేశంలో యువతకి 100% ట్రాన్స్మిట్ అవ్వాలి. ఈ సనాతన ధర్మం అనేది ఎంత గొప్పది అని చెప్పడం కోసం చేసిన సినిమాగా మాత్రమే నేను దీన్ని భావిస్తున్నా. ఎందుకంటే ఈ కోహినూర్ డైమండ్ కోసం ఆయన వెళ్ళడం అన్నది, ఆయన ప్రయాణం ప్రారంభం అవడం అన్నది కథలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణంలో మన దేశంలో జరిగిన ఎన్నో అరాచకాలు, మన దేశం మీద అరాచకంతో దండెత్తని దేశం లేదు, జాతి లేదు, మతం లేదు. ఈ దేశం మీద, ఈ దేశ సంస్కృతితో సంభోగించని ప్రపంచ చక్రవర్తే లేడు. ఈ దేశంలో ఎన్ని అరాచకాలు జరిగాయో అవన్నీ కూడా నామమాత్రంగా అంటే రిప్రజెంటేషన్గా కొన్ని ఎపిసోడ్స్ని అద్భుతంగా తీశారు. కాశ్మీర్ పండిట్స్ని చంపేయలేదా, ఊచకోత కోయలేదా, అదే ఈ సినిమాలో చూపించారు ఒక ఎపిసోడ్లో. హిందూ దేవాలయాలని, హిందూ దేవతా విగ్రహాలని మంట కలిపి ఆ దేవతా విగ్రహాలన్నింటినీ కూడా కరిగించి కాలువలు కట్టించిన సంస్కృతి ఈ దేశంలో మనం చూడలేదా? స్త్రీలను, గర్భవతులను కూడా కడుపులు కోసి మరీ బిడ్డల్ని బయటికి విసిరేసిన సంఘటనలు ఈ దేశంలో జరగలేదా? ఎందుకు? ఈ దేశం మీద జరుగుతున్న అరాచకాలని భరించలేకే ఒక భగత్ సింగ్ పుట్టాడు, ఒక మంగళ్ పాండే పుట్టాడు, ఒక నాథూరామ్ గాడ్సే పుట్టాడు, ఒక అల్లూరి సీతారామరాజు పుట్టాడు, ఒక కొమరం భీము పుట్టాడు. వీళ్ళందరూ ఎందుకు పుట్టారు? ఈ దేశంలో జరుగుతున్న ఈ అరాచకాలని భరించలేక వాటికి ఎదురొడ్డితే వాళ్ళు ప్రాణత్యాగాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఈ దేశంలో నెలకొన్నాయి. అంటే ఈ దేశం ఎప్పుడైతే జాతి గౌరవం, మన సంప్రదాయాల విలువల్ని మర్చిపోయి మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట ఎప్పుడైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే అరాచక రాజకీయాలు ఎప్పుడైతే దేశంలో ప్రారంభం అయ్యాయో, అంటే మనకి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మాట నేను చెప్పట్లేదు, అంతకుముందే అంటే బ్రిటిష్ పాలన కానివ్వండి, లేకపోతే ముస్లిం చక్రవర్తుల పాలన కానివ్వండి, ఇంకే రకమైన జాతి ప్రపంచ చరిత్రలో ఉన్నాయో వాళ్ళందరి తాలూకా దాడులకి భారతదేశం ఎలా గురైపోయిందో ఆ చరిత్ర దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 1835లో లార్డ్ మెకాలే బ్రిటిష్
పార్లమెంట్కి రాసిన ఒక లెటర్ ఈ మధ్య వైరల్ అవుతున్నది, అది చదవండి. ఆయన రాశాడు, లార్డ్ మెకాలే, ఈ దేశం అంతా నేను చాలా విస్తృతంగా పర్యటించాను, ఇక్కడ ఒక దొంగ లేడు, ఒక ముష్టివాడు లేడు, వాళ్ళ తాలూకా ఇది ఒక చాలా గొప్ప రిచ్ కంట్రీ. అంటే ఎలాగా మన ట్రెడిషన్స్ కానీ మన స్పిరిచువాలిటీ కానీ ఇవన్నీ వాటితో వాళ్ళు చాలా బలమైన వాళ్ళని మనం ఏమీ చేయలేము. ఎందుకు చేయలేము? వాళ్ళు నమ్మిన ఆ సనాతన ధర్మమే దానికి కారణం. కాబట్టి ఈ భారతదేశాన్ని మనం కాంకర్ చేయాలి అంటే, మనం దీన్ని జయించాలి అంటే కనుక మొట్టమొదట మనం వాటిని దెబ్బ కొట్టాల్సింది వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాన్ని, వాళ్ళు మాట్లాడే భాషని మనం చంపగలిగితే ఈ దేశంలో మనం స్థానం సంపాదించుకోగలం. కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనం 100% ఇక్కడికి తీసుకురావాలి. హిందూ మతం పిచ్చిదని మనం చెప్పాలి, హిందూ దేవుళ్ళు మాయ అని చెప్పాలి. ఇందులో అడుగుతాడు హరిహర వీరమల్లో, నేను ఇంత అరాచకం నేను సృష్టిస్తున్నాను కదా, నీ దేవుళ్ళు ఎందుకు ఇక్కడికి రావట్లేదని అడుగుతాడు. అంటే దేవాలయాల మీద జరిగే దాడులు ఎన్ని, సోమనాథ్ టెంపుల్ ఎందుకు కూలిపోయింది, అండ్ కోనార్క్ టెంపుల్లో అయస్కాంతం ఎందుకు మాయమైపోయింది, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలుగా మన ముందు మనం చదువుకుంటే కనుక మనకి కనిపించే అంశాలు. కానీ మనకేంటంటే సినిమాని సినిమాగా చూడడం మానేసాం. సినిమాని ఏ విధంగా చూడాలి? పాప్కార్న్లు సరిపోవట్లేదు, కూల్ డ్రింక్లు సరిపోవట్లేదు, అండ్ మనకి ఎలాగంటే స్వర్గలోక సుఖాలను మనం థియేటర్లో అందించి రంభా మేనక ఊర్వశి వచ్చి మనకి సురపానాలు సర్వ్ చేస్తే అప్పుడు సినిమా బాగుందో బాగులేదో చెప్పే పరిస్థితికి ఈ రోజున సినిమాలు వచ్చేసేయని చెప్పడానికి కొంత బాధగా ఉంది నాకు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆయన చెప్పి ఉండొచ్చు ఏమని, నాకు రాజకీయ పార్టీని నడపడానికి నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి నేను ఈ సినిమా ప్రొడ్యూసర్, ఈ సినిమా ఇండస్ట్రీ నాకు డబ్బు ఇచ్చిందని ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇంటి గుట్టుని రట్టు చేయకూడదు, అందుకనే సంసారం గుట్టు వ్యాధి రట్టు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాతల ఒక చాలా అతిపెద్ద పెన్నిధి మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహాశక్తి ఒకటి ఉంది. అండ్ ఆ ఇంట్లోనే ఒక రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ ఉన్నారు. కాబట్టి ఆయన మాట చెప్పనక్కర్లేదు. కానీ ఆయనకి నిజాయితీ ఎక్కువ, నీతి నిజాయితీలు ఎక్కువ. కాబట్టే ఆయన ఆ మాటను వెల్లడించారు. కానీ ఆ డబ్బు కోసమే ఆయన సినిమా చేయనట్లేదు. ఈ సినిమా ఆయన ఎందుకు చేశారంటే, ఈ కాన్సెప్ట్, ఈ కంటెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు కూడా అదే పందాన్ని నడిపించుకుంటూ వచ్చారు. అండ్ కథా అంశం అన్నది ఒక లీనియర్ స్క్రీన్ ప్లేలో ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఆ కాన్సెప్ట్ అన్నది ఎక్కడ కూడా పక్కకి తప్పకుండా దానికి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే రాసుకుని, దానికి సంబంధించిన సంఘటనలను మాత్రమే సృష్టించి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. అంతేగాని ఈ సినిమా అంటే చాలామంది ఇప్పుడు విమర్శకులు రెడీ అయిపోతారు, అది బాగులేదు, ఇది బాగులేదు, అక్కడ బాగులేదు, ఇక్కడ బాగులేదని. ఈ సినిమాని బాగులేదు అని చెప్పే ఒక వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి, మరల్చుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన కథ, ఈ దేశానికి సంబంధించిన సినిమా, ఈ దేశానికి సంబంధించిన కథాంశం ఈ రోజున యువత అందరూ కూడా, అంటే ఏ రోజైతే జమ్మూ కాశ్మీర్ను కూడా భారతదేశంలో ఒక భాగంగా, అంతర్భాగంగా మార్చగలిగిన ఒక స్థాయి దేశానికి వచ్చిందో, ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రాచుర్యం చెయ్యాలి, ప్రపంచ దేశాలకి తెలియాలి అని ఒక పక్కన భారతదేశ నాయకత్వం ఎంతో కృషి చేస్తున్న ఈ సందర్భంలో తను కూడా ఒక భాగమై, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చా అని శ్రీశ్రీ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిలో, తన వంతుగా, తన భాగంగా ఈ సినిమాని చేయడం జరిగింది. 100% మంచి పాటలు ఉన్నాయి సినిమాలో, మంచి సన్నివేశాలు ఉన్నాయి. అండ్ కొన్ని చోట్లయితే ఆ ఇంటర్వ్యూ బ్లాక్ అయితే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది అనమాట. క్లైమాక్స్ ఎంత అద్భుతంగా తీశారు. ఓకే, టెక్నికల్గా 1 or 2 ఆస్పెక్ట్స్ ఎక్కడో చిన్న ప్రాబ్లమ్స్గా తెర మీద కనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ఓవరాల్గా టోటల్గా ఇన్ టోటో కనుక మనం సినిమాని గురించి ఆలోచించగలిగితే 100% ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమా, జనరంజకమైన సినిమా, రక్తి కట్టిన సినిమా, రాణించిన సినిమాగా చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడనక్కర్లేదు. ఏదో ఈ సినిమా గురించి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో సినిమా హీరోలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం జరిగింది అంటే, ఇది ఈ రోజున కాదు, ఎంజీఆర్ గారి దగ్గర నుంచి, అమరజీవి నుంచి
గురించి కూడా ఉన్నది. అండ్ తర్వాత నందమూరి తారక రామారావు లాంటి ఒక మహానాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఏం మాట్లాడారో కూడా మనం చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు సంపాదించుకుని అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎంత కడుపు మంటగా ఉంటుందండి, ఎంత కడుపు రగిలిపోతుంది. కాబట్టి దీన్ని రాజకీయ రంగు పులిమి ఈ సినిమా బాగులేదని చెప్పి మాట్లాడడానికి పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు నిన్న రాత్రి దగ్గర నుంచి. ఎందుకు? ఊరికే రాజకీయ వైషమ్యం. సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదు. ఆయన కష్టపడి ఇన్నాళ్ళు ఆయన సినిమా చెయ్యకపోయినా, రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎంత అలసిపోయినా, ఎంత బడలిక చెందినా కూడా ఈ సినిమాలో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్లో ఆ ఎమోషన్ కానీ, లేకపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ సీన్లో ఆ క్యారెక్టర్ చేయడంలో ఉండే ఇన్వాల్వ్మెంట్లో కానీ ఎక్కడ ఈ మాత్రం పిసరంత లేశ మాత్రం కూడా డెఫిషియన్సీ కానీ, లోపం కానీ లేకుండా అంత అద్భుతంగా చేశారు. అండ్ యంగ్ డైరెక్టర్, ఓకే, కృష్ణ జాగర్లమూడి, గౌతమిపుత్ర శాతకర్ణ లాంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్గా ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పటికీ కూడా జ్యోతి కృష్ణకి చెప్పుకోదగ్గ అంత గొప్ప ల్యాండ్ మార్క్ హిట్లు కానీ, మైల్ స్టోన్స్ కానీ ఆయన కెరీర్లో లేవు. ఈజ్ ఏ యంగ్ డైరెక్టర్. అయినప్పటికీ కూడా ఆ జ్యోతి కృష్ణ చేసే ఆ ప్రయత్నాన్ని వెన్నంటి ఉండి దాన్ని సపోర్ట్ చేసి ప్రోత్సహించి ఆయన ఏ విధంగా సినిమాకి సహకరించి సినిమాని కంప్లీట్ చేసి తీసుకొచ్చారు. ఏం రత్నం ఆయన ప్రతి దానిలోనే చెప్పారు, ఏం రత్నం గారి గురించే అలాంటి నిర్మాత బాగుపడాలి, అలాంటి నిర్మాత నిలబడాలి, అలాంటి నిర్మాత కోసమే నేను వచ్చాను అని చెప్పి ఆయన కంటిన్యూస్గా 2-3 డేస్ సినిమా రిలీజ్ ముందు ఆయన అందరితోని, మీడియా అందరితోని ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది. దేనికి ఇదంతా, ఎందుకు చేశారు ఆ సినిమా, ఎందుకు చేశారో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఈ భారతదేశానికి. ఎందుకంటే ఈ మన దేశంలో సృష్టించిన అరాచకాలు మరి ఏ దేశంలోనూ సృష్టికాల. మన దేశం అనుభవించిన ఎన్ని ఆపదల్ని ప్రపంచ పటం మీద ఏ దేశం భరించలేదు. మొన్న ఎక్కడి వరకు ఎందుకు వెళ్ళిపోతాం? అసలు క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ, అంటే ఈ దేశంలో యువత హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని నరాల్లోని అణువులోని నింపుకుంటే తప్పితే ఈ భారతదేశానికి మనుగడ లేదు అనే ఒక స్పృహ, ఒక చైతన్యంతో ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు అవనండి, లేకపోతే కొన్ని సంఘాలు, సంస్థలు ఇలాంటివి ఎన్నో కూడా చాలా కష్టపడి చాలా కృషి చేస్తున్నాయి. దానిలో భాగమే హరిహర వీరమల్లు సినిమా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో తెలియదు. రత్నగర్భ భారతదేశం అనిపించుకున్న ఈ దేశాన్ని కొల్లగొట్టి గని మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేసి ఏనుగులతో, గుర్రాలతో మణులు, మాణిక్యాలు, బంగారం అన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయాడో, సోమనాథ్ టెంపుల్ ఏ విధంగా ధ్వంసనాశనం చేశాడో, ఎన్ని టెంపుల్స్ ఈ మధ్య కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో టెంపుల్స్ ఘోరమైన శిథిలావస్థకు రావడం కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్న టెంపుల్స్ మీద జరుగుతున్న దాడి కానీ మొన్న కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. అండ్ అక్కడ పెహల్గాంలో ఏం జరిగింది? నూతన వధూవరులు అక్కడ పర్యటన కోసం వెళ్తే భర్తని చంపేసి భార్యకి నరేంద్ర మోదీ కో బోలో అని చెప్పే అంత ఒక కండ కావరం ఈ దేశానికి వ్యతిరేకంగా కాచుకుని ఉన్నాడంటే హరిహర వీరమల్లు లాంటి సినిమాలు ఆడద్దా? హరిహర వీరమల్లు లాంటి సినిమాలని ప్రోత్సహించద్దా? హరిహర వీరమల్లు లాంటి సినిమాలను అభినందించద్దా, ప్రశంసించద్దా? ఇంకా ఏం కావాలి ఈ దేశానికి? సినిమా అనేది చాలా ఒక పవర్ఫుల్ మీడియం. ఆ మీడియం ద్వారా ఎన్నో గొప్ప సినిమాలు తీసుకొచ్చి చెప్పారు. లగాన్ సినిమా ఏంటి, ఎందుకు చేశారు ఆ సినిమా? అండ్ ఎన్నో సినిమాలు ఈ రోజున కాదు, గదర్ 2 ఏంటి, గదర్ ఏంటి, ఇన్ని సినిమాలు మనకి. అంటే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచే మనకి ఎన్నో ఆపదలు ఈ రోజుకి కూడా ఒక కంట మనం చూడగలుగుతున్నాం, కనిపెట్టగలుగుతున్నాం. దానికి వందలాది కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడుతున్నారు. కానీ అదే ఈ దేశంలో పుట్టిన ప్రతి యువకుడు, ప్రతి బిడ్డ, ఈ భరత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గనక ఆ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ కనుక పుణికి పుచ్చుకోగలిగితే ఈ దేశంలో అన్ని 100 కోట్లు నేషనల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెట్టినట్లేదు. దానికి హెచ్చరికగా మాత్రమే వచ్చింది హరిహర వీరమల్లు అని చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. దీన్ని సినిమాగా చూడాలి తప్పితే ఈ సినిమాని ఊరికే ఒక రాజకీయ కోణంలోనూ 100% ఆయన ఏ ధర్మాన్ని అనుసరించి, ఏ ధర్మాన్ని పాటించి అమలు చేసి రాజకీయాల్లో కూడా ఆయన ఏ విధంగా నెగ్గుకొని వచ్చారో అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా ఉంది. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన చిన్న ప్రాబ్లము కూడా నేను మీకు చెప్పాలి. ఏంటంటే ఇది 2 parts ఫిల్మ్.
ఈ 2 parts ఫిల్మ్లో ఫస్ట్ పార్ట్లో వాళ్ళు కొంత మాత్రమే చెప్పుకోగలిగారు. బాహుబలి పార్ట్ 1లో కట్టప్ప ప్రభాస్ క్యారెక్టర్ని చంపినప్పుడు థియేటర్ అంతా షాక్ వేవ్స్ వచ్చింది. ఎందుకంటే ఎందుకు అంత నమ్మినమంటూ చంపేశాడు, అక్కడ ఆపారు వాళ్ళు. అలాంటి ఒడుపో అలాంటి గ్రిప్పో ఏదో ఈ సినిమాకి, ఈ కథకి, ఈ పార్ట్ 1కి ఫైనల్ బ్యాంగ్గా దొరకలేదు. కానీ విజువల్గా కనుక మనం చూస్తే థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటి ఒక గొప్ప సినిమాని మనకి అందించినందుకు ఏం రత్నం గారు లాంటి ఒక నిర్మాతను మనం మెచ్చుకోవాలి. అండ్ జ్యోతికృష్ణ కూడా ఇలాంటి సినిమాని ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదట డైరెక్ట్ చేస్తూ, ఇంత పెద్ద సినిమాని డైరెక్ట్ చేస్తూ, తండ్రి తాలూకా మొత్తం జీవితం అంతా అందులోనే ఉన్నదని తెలిసి మరీ ఇటువంటి సినిమాని ఇంత బాగా తీయడానికి అతను రెయిన్బౌల్డ్ పడ్డ కష్టాన్ని మనం అభినందించాలి. అండ్ పవర్ స్టార్ గారికి ఈ రోజున ఈ దేశంలో ఉన్న యువత 100% అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా తీసుకొచ్చినందుకు. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కావలసిన ఒక గొప్ప పదునైన ఆయుధంగా సినిమా వాడబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.